ఫ్రెండ్స్, మన ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మున్నేరు రివర్ మీద. ఈ రివర్ మీద కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది, అలానే ప్రస్తుతం ఎంతవరకు కన్స్ట్రక్షన్ జరిగిందో తెలుసుకోబోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనందరికి తెలిసిందే కదా, మన ఖమ్మంలోని మున్నేరు రివర్ మీద ఒక కేబుల్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ కేబుల్ బ్రిడ్జ్ ఒకవైపు మోతీనగర్ని, ఇంకొక వైపు ఏదులపురంని కనెక్ట్ చేస్తుంది. అలానే ఈ బ్రిడ్జ్ వచ్చేసి మన ఖమ్మం సూర్యాపేట హైవే ఉంది కదా, ఆ హైవేలో ఒక పార్ట్. సో మనకి ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఖమ్మంకి ఒక బ్యూటీ వస్తుంది. అలానే మనకి అటు నుంచి ఇటు వెళ్ళడానికి మంచి రోడ్ అయితే ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా చరిత్ర ఉన్న ఒక బ్రిడ్జ్ ఉండేది. ఆ బ్రిడ్జ్ని కోలుగొట్టి ఈ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసి దాదాపుగా 100 ఏళ్ళు దాటుతుంది. ఇంతకు ముందు అయితే వాటర్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు సైడ్ నుంచి రోడ్ అయితే వేశారు వెళ్ళడానికి. కానీ ప్రస్తుతం అలా వెళ్ళడానికి రోడ్ లేదు, మొత్తం వాటర్తో నిండిపోయింది. అండ్ ఈ రోడ్ నుంచి మనం అయితే వెళ్ళలేం. ఓన్లీ మనం ఎటు నుంచి వెళ్ళగలం అంటే అటువైపు మనకి 2 బ్రిడ్జ్లు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఖమ్మం కోదాడ వెళ్ళే రూట్లో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. అలానే మన ఖమ్మం బైపాస్ ఉంది కదా, ఆ బైపాస్లో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. అటు నుంచి మనం అయితే వెళ్ళొచ్చు. సో ప్రస్తుతం ఇలా అయితే మనం వెళ్ళలేం, ఎందుకంటే వాటర్ ఫ్లో కూడా ఎక్కువ ఉంది. మీరు వాటర్ ఫ్లో కూడా చూసుకోవచ్చు, మీకు క్లియర్ కనిపిస్తుంది వీడియోలోని. సో మరి ఫస్ట్ మనం ఎగ్జాక్ట్గా ఈ మోతీనగర్ ఎక్కడ, ఈదులపాలెం ఎక్కడ, అలానే అసలు ఈ బ్రిడ్జ్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది క్లియర్గా మ్యాప్లో చూద్దాం. తర్వాత డైరెక్ట్గా విజువల్స్ అయితే చూద్దాం. మీరు ఆల్రెడీ చూస్తున్నారు విజువల్స్ అయితే, ఇంకా బ్యూటిఫుల్గా విజువల్స్ని చూస్తూ ఈ బ్రిడ్జ్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోబోతున్నారు. మరి వెళ్దామా మ్యాపీలోకి, ఈ బ్రిడ్జ్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో చూడటానికి. చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాపీలోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే ఖమ్మంలో మున్నేరు రివర్ మీద కన్స్ట్రక్ట్ చేస్తున్న కేబుల్ బ్రిడ్జ్. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఒకవైపు మనకి మోతీనగర్ ఉంటుంది, ఇంకొక వైపు ఏదులపురం ఉంటుంది. ఈ 2 ఏరియాస్ మధ్య ఈ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మున్నేరు నది బ్రిడ్జ్ అని ఉంది, అండ్ ఖమ్మం కేబుల్ బ్రిడ్జ్. సో మనకి ఎగ్జాక్ట్గా ఖమ్మంకి మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఖమ్మం ఉంది, అండ్ ఇది వచ్చేసి ఈ హైవే ఉంది కదా, ఈ హైవే వచ్చేసి మన సూర్యాపేట ఆర్సరావుపేట హైవే అనమాట. సో ఈ హైవేలో మనకి ఈ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది ఎలాంటి కన్స్ట్రక్షన్ జరిగినది మ్యాప్ వ్యూలోని. దీనికన్నా చాలా బాగా కన్స్ట్రక్షన్ జరిగింది. కానీ ఇక్కడ చూస్తుంటే మనకి ఓన్లీ పిల్లర్స్ మాత్రమే కనబడుతున్నాయి. విజువల్స్లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగా వర్క్ జరిగింది అనేది. సో ఇంకా అలా మనం ముందుకు వెళ్తే ఈ మధ్యలో పిల్లర్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కంప్లీట్ గా ర్యాంప్ వర్క్ అయితే జరిగింది. సో మీరు చూసుకోవచ్చు ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో పైన మొత్తం సెక్షన్ కనెక్టర్ తో కనెక్ట్ చేస్తున్నారు. అటువైపు కూడా సెక్షన్ కనెక్టర్ అయితే ఉంటుంది. సో 2 మీరు చూడొచ్చు. ఇంకా మనం చూస్తున్నట్లయితే ఈ కేబుల్ బ్రిడ్జ్ దగ్గరలోనే ఖమ్మం రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. సో అలానే మొత్తం ఊరంతా కూడా కనెక్ట్ అయి ఉంటుంది ఈ బ్రిడ్జ్ తోటి. ఇంకా మనం చూస్తున్నట్లయితే ఇటువైపు ఉండే ఖమ్మంని అండ్ ఇటువైపు ఉండే ఖమ్మంని మధ్యలో ఉండే రివర్ విడదీస్తుంటే ఈ బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తుంది. సో అలానే ఖమ్మంకి ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ గా ఉండబోతుంది ఈ ఖమ్మం కేబుల్ బ్రిడ్జ్. సో ఇప్పుడు మనమైతే ఈ ఖమ్మం కేబుల్ బ్రిడ్జ్ లో ఎలాంటి వర్క్ జరిగింది అనేది విజువల్స్ చూద్దాం. మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాప్లో మీకైతే చాలా క్లియర్గా ఈ బ్రిడ్జ్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఈదులపురం ఎక్కడ ఉంది, అలానే మన మోతీనగర్ ఎక్కడ ఉంది, అండ్ అలానే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది క్లియర్గా మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనమైతే బ్యూటిఫుల్ విజువల్స్ని చూడబోతున్నాం. ఒకవైపు ఖమ్మం, ఇంకోవైపు మున్నేరు రివర్, అండ్ అలానే మనకి ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని చూడబోతున్నాం. మరి చూద్దామా? చలో ఫ్రెండ్స్, మనమైతే ఏదులపురం వైపు ఉన్నాం. మనం చూసుకోవచ్చు అక్కడైతే మనకి సెక్షన్ కనెక్టర్ ఉంది. సో దాని నుంచి మనకి అక్కడ డక్స్ ఉన్నాయి కదా, అవన్నీ కనెక్ట్ చేస్తారు. అండ్ దానిపైన కేబుల్స్ అయితే కనెక్ట్ చేస్తారు. సో మన హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ ఎలా ఉందో సేమ్ అలానే ఇక్కడ కూడా కేబుల్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ అయితే 6 లేన్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది అశోక బిల్డ్కాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు. మీరు చూసుకోవచ్చు మనకైతే చాలా బ్యూటిఫుల్గా బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకా మధ్యలో మనకి 2 పిల్లర్స్ వస్తాయి, అండ్ మొత్తం కంప్లీట్గా కేబుల్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. చూస్తున్నారుగా, మీకైతే చాలా చాలా క్లియర్ కనిపిస్తుంది అక్కడ పిల్లర్ కన్స్ట్రక్షన్. అండ్ అలాగే కేబుల్స్ వేయడానికి ఆ పిల్లర్స్ మీద టవర్స్ కూడా వస్తున్నాయి. అది కూడా మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఆ టవర్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అండ్ వన్స్ ఈ కేబుల్ బ్రిడ్జ్ కానీ ఓపెన్ అయిందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.
సో ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే పైనుంచి వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ఆ వెహికల్స్ కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే 2 వీలర్స్ మాత్రం వెళ్తున్నాయి. 4 వీలర్స్ హెవీ వెహికల్స్ ఏమీ వెళ్ళట్లేదు. ఓన్లీ 2 వీలర్స్ మాత్రం అలౌ చేస్తున్నారు. ఎందుకంటే ఓన్లీ ఈ బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తుంది. అండ్ ఈ బ్రిడ్జ్ కాకపోతే మళ్ళీ మనం అటువైపు మనకు తెలుసు కదా, మన బైపాస్లో ఒక బ్రిడ్జ్ ఉంటుంది అండ్ ఖమ్మం కోదాడలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. సో ఆ రూట్లోకి వెళ్ళాలన్నా ఈ రూట్లోకి వెళ్ళాలన్నా చాలా లాంగ్ అవుతుంది. కార్లు అయితే వెళ్ళగలం కానీ బైకర్స్ వెళ్ళడం చాలా కష్టం కాబట్టి బైకర్స్ని అలౌ చేస్తున్నారు. ఇంకా మనం చాలా క్లియర్గా చూస్తున్నట్లయితే ఇటువైపు అంటే మోతీనగర్ వైపు కూడా చాలా వరకు కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. సో అది కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలానే నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా వరకు మన ఖమ్మం కేబుల్ బ్రిడ్జ్ని క్లియర్గా చూపించాను కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అనేది. అప్పటికి ఇప్పటికీ ప్రోగ్రెస్ మనం చూస్తున్నట్లయితే చాలా బాగుంది. ఎందుకంటే ఇంతకుముందు మనం చూస్తున్నట్లయితే చాలా చిన్నగా కన్స్ట్రక్షన్ జరిగింది, కానీ ఇప్పుడు చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మ్యాక్సిమం ఈ సంక్రాంతికి ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ కేబుల్ బ్రిడ్జ్ అయితే ఖమ్మంకి ఒక బ్యూటిఫుల్ వ్యూని తీసుకొస్తుంది. అలానే ఖమ్మంలో చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్లు ఉంటాయి. ఆల్రెడీ ఒక కేబుల్ బ్రిడ్జ్ కూడా ఉంది చెరువు దగ్గర. సో మీరు చూడాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉంటాయి, చూడొచ్చు. అండ్ అలానే మీకు ఈ బ్రిడ్జ్ వచ్చిందంటే ఖమ్మంకి రెండో కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది. ఇది మెయిన్ రోడ్ బ్రిడ్జ్ అవుతుంది, అది జస్ట్ వాకింగ్కి బ్రిడ్జ్ అనమాట. ఆ బ్రిడ్జ్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తుంది మోతీనగర్ వైపు. సో మీరు చూసారు కదా ఇటువైపు కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అనేది. సో ఇంకా ఆ పక్క నుంచి బైక్స్ అయితే వెళ్తున్నాయి, కార్స్ని అయితే అలో చేయట్లేదు మీకు నేను చెప్పినట్టుగానే. సో ఇంకా మనం చూస్తున్నట్లయితే మనకి ఖమ్మం సిటీ చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది కదా. ఇంకా ఇటువైపు మనం చూస్తున్నట్లయితే బైక్స్ వెళ్తున్నాయి, ఆ పక్కన మనకి వర్కే జరుగుతుంది. అండ్ ఇంకా మనం చూస్తున్నట్లయితే రిటర్నింగ్ వాళ్ళు కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఆ ముందు మీరు చూసుకోవచ్చు అక్కడ కంప్లీట్గా వాళ్ళే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పిల్లర్ వర్క్ అయితే జరుగుతుంది, మీకు అది క్లియర్ కనిపిస్తుంది కదా. ఇంకా మనకి బ్రిడ్జ్ మీద నుంచి చూస్తున్నారు కదా వెహికల్స్ వెళ్తున్నాయి. అండ్ ఆ కిందన మనం చూసినట్లయితే వాటర్ ఇలా వెళ్తుంది కదా, అక్కడ మనకి ఇంతకుముందు చిన్న రోడ్ అయితే వేశారు వెహికల్స్ వెళ్ళడానికి. కానీ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల మనకి అది క్లోజ్ అయిపోయింది, మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. మీరు క్లియర్గా చూడొచ్చు ఆ కింద నుంచి రోడ్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. సో అలా చిన్న రోడ్ ఉండేది, బట్ మరి ఇది వర్షాల కారణంగా అండ్ వరదల కారణంగా క్లోజ్ అయిపోయింది. ఇటువైపు మనం చూసినట్టయితే పిల్లర్ కన్స్ట్రక్షన్ టవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనం వెళ్ళేటప్పుడు చూసాం కదా సేమ్ అలానే. సో ఇంకా కంప్లీట్గా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే మనం చూసుకోవచ్చు. అటువైపు కొంచెం ఇటువైపు కొంచెం అయింది, మధ్యలో వర్క్ అయితే అవ్వాలి. ప్రస్తుతం మనకు తెలిసిందే కదా వరదలు ఎలా ఉన్నాయనేది, కొంచెం స్లోగా జరుగుతుంది వర్క్. కానీ ఆ వరదలు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వర్క్ చాలా ఫాస్ట్గా జరిగి మ్యాక్సిమం సంక్రాంతికి ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓపెన్ అయిందంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బైకర్స్ ఎలా వెళ్తున్నారు అనేది. అండ్ అలానే ఆ పైన చూసుకోవచ్చు ఈ సెక్షన్ కనెక్టర్తో మొత్తం అక్కడ ఆ సెక్షన్స్ అన్నింటినీ కూడా కనెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనం ఏదులపురం వరకు వచ్చాం. ఇది ఏదులపురం జంక్షన్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళామంటే మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేకి వెళ్ళిపోతాం. అండ్ అక్కడ నుంచి అలా మన హైదరాబాద్ హైవే కూడా కనెక్ట్ అయ్యి డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళొచ్చు. మన ఖమ్మం నుంచి హైదరాబాద్ 200 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే అలా లెఫ్ట్కి బ్రిడ్జ్ బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది. చూసారా వ్యూ ఎలా ఉంది, సూపర్ కదా. మున్నేరు రివర్కి అటువైపు ఉన్న ఖమ్మంని ఇటువైపు ఉన్న ఖమ్మంని ఈ బ్రిడ్జ్ చాలా బ్యూటిఫుల్గా కనెక్ట్ చేస్తుంది. మరి ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయితే మనం అందరం ఈ బ్రిడ్జ్ని చూద్దాం. మీకు నేను చాలా చాలా క్లియర్గా బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యాక చాలా బ్యూటిఫుల్ విజువల్స్ చూపిస్తాను. అండ్ అలానే అప్కమింగ్ వీడియోలో మళ్ళీ ఎంతవరకు కన్స్ట్రక్షన్ జరిగినది ఒక 2 months తర్వాత చూపిస్తాను. సో మీకైతే నేను కంప్లీట్గా మన ఖమ్మం కేబుల్ బ్రిడ్జ్ని చూపించాను అనుకుంటున్నాను. మరి ఎలా చూపించాను అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. సో నేనైతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.